హాయ్ అండి, నేను విజయ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరి ఇళ్లలో కంపల్సరీ ఉండవలసిన మసాలా గరం మసాలా కదండి. ఇది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అని లేదు, అందరి ఇళ్లలో కంపల్సరీ ఉంటుందన్నమాట. గరం మసాలా అంటే గరం మసాలా లాగే మనం చేసుకుందామండి. అది వేరే విధంగా వేరే ఇంగ్రీడియంట్స్ వేసి దాన్ని వేరే మసాలా మనం చేయొద్దన్నమాట. అంటే లైక్ జాజి పువ్వు, జాపత్రి అలాంటివి వేసి మనం చేసుకోవద్దండి. అది చేస్తే టేస్ట్ అంతా వేరే విధంగా మారిపోద్ది అనమాట. గరం మసాలా అంటే గరం మసాలా లాగే మనం చేసుకుందాము. వాటికి ఏం కావాలన్నది నేను చెప్తాను. కేవలం ఇవి మాత్రం వేసుకుంటే ఈ గరం మసాలా సరిపోతుందన్నమాట. మనము ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల దాని టేస్ట్ మారిపోతుంది. ఆ గరం మసాలా పేరు గరం మసాలా అవుతూ అది వేరే మసాలా అవుతుంది. ఎందుకంటే అవి వేయడం వల్ల టేస్ట్ మారిపోతుంది. జాజికాయ, జాపత్రి అలాంటివి వేసుకున్నామనుకో ఎప్పుడు ఏ కూరైనా అదే టేస్ట్ వస్తుంది, అదే టేస్ట్ అదే స్మెల్ వస్తుంది. మనం స్పెషల్ డే అప్పుడు బిర్యానీ అవి చేసుకున్నా మనకి స్పెషల్గా అనిపించదు, ఎందుకంటే అదే స్మెల్ వస్తుంది, అదే టేస్ట్ ఉంటుంది. కాబట్టి మనకి స్పెషల్గా అనేది ఏమీ అనిపించదు అనమాట. మెయిన్ ఏమవుతుందంటే గరం మసాలా వేసే కర్రీస్, కొన్ని కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఓకేనా? ఇప్పుడు మనము ఏమేమి తీసుకోవాలో నేను చెప్తాను. కొలికి నేను ఒక చిన్న గ్లాస్ తీసుకుంటున్నా. ఫస్ట్ ధనియాలు తీసుకుందామండి. ధనియాలు ఒక గ్లాస్ తీసుకోండి. అంటే మీకు ఎంత పౌడర్ కావాలంటే మీ ఇష్టము. ఒక గ్లాస్ కొలైతే నేను చెప్తున్నా. ఒక గ్లాస్ ధనియాలు తీసుకుంటాము. దాని తర్వాత గ్లాస్లో సగం కన్నా కొంచెం తక్కువైనా పర్లేదు, సగం వేసుకున్నా పర్లేదు, జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర, ధనియాలు కరెక్ట్ కొలతలో ఉంటే టేస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. అది కూడా మనము జీలకర్ర ఒక అర గ్లాస్ తీసుకుందాం. ఓకేనా? తర్వాత లవంగాలండి. లవంగాలు మనం జీలకర్ర ఎంత తీసుకుంటున్నామో దాంట్లో హాఫ్, అంటే మనము పావు గ్లాసు తీసుకుంటే సరిపోతుంది. ఇవి పెద్దవి తీసుకోండి, పెద్దగా ఉండాలి, అప్పుడే వాటి ఘాటు టేస్ట్ కూడా వస్తుంది అనమాట. చిన్నవి టేస్ట్ ఉండవు. అవి చెత్తలా వేసామంటే చెత్తలా ఉంటాయి తప్ప టేస్ట్ ఏమి ఉండదు. తర్వాత లవంగాలు, యాలకులు ఎక్కువ అవసరం లేదండి. మీ టేస్ట్కి తగ్గట్ట ఒక 5-6, ఒక 10 లోపు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మిరియాలు తీసుకుందాము. మిరియాలు కూడా ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అయితే సరిపోతుంది. తర్వాత చెక్క, దాల్చిన చెక్క ఉంది కదా, అది 3 ఇంచ్ 4 ఇంచ్ వరకు మనము దాల్చిన చెక్క తీసుకుంటే సరిపోతుంది. ఇవే ఇంగ్రీడియంట్స్ అండి, ఇంకేమీ ఎక్కువ తీసుకోవద్దు. ఇందులో ఒక్కొక్కరు గసగసాలు కూడా వేస్తారండి, నేను వేయను. ఎందుకంటే గసగసాలు వేస్తే పౌడర్ త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంది, త్వరగా పురుగులు పట్టేస్తుంది. అందుకని నేను గసగసాలు వేయను. ఇవే ఇంగ్రీడియంట్స్ అండి, ఇంకెక్కువ ఏం తీసుకోకండి, ఇవి సరిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఈ ధనియాలు, జీలకర్ర అన్నీ ప్యాకింగ్ తీసి మనం ఒక దాంట్లో వేసుకుంటాం కదా, అది నిండిపోగా ఇంకా మన దగ్గర మిగిలిపోతాయి కదా, వాటిని మనము ఈ విధంగా ఈ క్లిప్స్ అనేవి మనకి దొరుకుతాయండి. మార్కెట్లో ప్రతి షాప్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీటిని తెచ్చుకోండి, చాలా యూస్ఫుల్. మన ఇంట్లో ఇవి పెట్టుకున్నామంటే చాలా వాటికి మనకి యూజ్ అవుతుంది. ఇవేంటంటే చీమ కాదు కదా, దాంట్లోకి గాలి కూడా వెళ్ళదు, అంత మంచిగా అంత టైట్గా పట్టుకొని ఉంటాయి. ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అండి. అవి మాత్రం తీసి పెట్టుకోండి. ఓకేనా? వీటిని మనము ఈ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని ఎండలో ఎండబెట్టుకుందాము. నేను ఎండలో ఎండబెడతాను. ఒక్కొక్కరు స్టవ్ మీద వేపుతారు కూడా, స్టవ్ మీద అయినా వేపుకోవచ్చు, లేదంటే ఎండలో పెట్టుకోవచ్చు. నేనైతే ఎండలోనే పెడతాను. ఇన్స్టెంట్గా రెడీ అయిపోవాలనుకున్న వాళ్ళు అప్పటికప్పుడు
స్టవ్ మీద బాణి పెట్టుకుని కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేయించొద్దు. ఎక్కువ వేయించారంటే అవి మాడిపోయి మొత్తం పౌడర్ పాడైపోద్ది. నేనైతే సూర్యరశ్మికి ఎండలో పెడతానండి. సూర్యరశ్మి తగిలితే కూడా ఆ ఎండ కూడా మంచిది కదా. ఆ ఇంగ్రీడియంట్స్ ఆ ఎండలో ఎండితేనే మనకి హెల్త్కి కూడా మంచిది. అలా ఎండపెట్టిన పౌడరు చాలా రోజులు నిల్వ ఉంటుందండి. చాలా రోజులు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదన్నమాట. ఇవి చూడండి చక్కగా ఎండిపోయినాయి. చేతుల్లో నలుపుతుంటే చక్కగా కరకరలాడుతూ ఎండిపోయినాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకుని పౌడర్ చేసుకుంటే మనకి గరం మసాలా రెడీ అయిపోయినట్లే. ఓకేనా, ఇలా సింపుల్గా చేసుకోండి. టేస్ట్కి టేస్ట్ అన్నమాట. గరం మసాలా టేస్ట్ అంటే గరం మసాలా టేస్టే, వేరే టేస్ట్ ఏమీ మనం కలపొద్దు. ఓకేనా. గరం మసాలా వేసి చేసిన కర్రీస్ తెలిసిపోతాయండి. దేనికి రావాల్సిన టేస్ట్ దానికి వస్తుంది. ఏ కర్రీకి రావాల్సిన టేస్ట్ ఆ కర్రీకి వస్తుంది. పౌడర్ చాలా ఫైన్గా గ్రైండ్ చేసేసుకోండి. చాలా బాగా వస్తుంది. ఎంత మంచిగా అనిపిస్తుందో ఆ మసాలా చూస్తుంటేనే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మనం ఏ కర్రీకి వేసినా మంచి టేస్ట్ వస్తుంది. మనం వాడే మసాలా బట్టి మన కర్రీ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. అది డిఫరెంట్ టేస్ట్ కూడా మనము చూడాలంటే ఏ మసాలా ఎలా చేసుకోవాలో అలానే చేసుకోవాలి. ఏమి వాడాలో ఆ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడి ఆ మసాలాలు చేసుకోవాలి. అప్పుడే మనకి ఏ కర్రీకి ఏ టేస్ట్ రావాలో ఆ టేస్ట్ పర్ఫెక్ట్ టేస్ట్ మనకి వస్తుంది. ఓకేనండి, ఈ విధంగా చేసుకోండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, చాలా చక్కగా వస్తుంది. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మనం తెచ్చుకున్న మార్కెట్ నుండి తెచ్చుకున్న స్పైసెస్ని ఒకసారి ఎండలో పెట్టేసుకుని కాస్త వేడివేడిగా అయ్యింది అనేటప్పుడు తీసేసుకుని వాటిని కొంచెం చల్లారిన తర్వాత గాజు సీసాల్లో నిల్వ పెట్టుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. వాటి టేస్ట్ కానీ వాటి స్మెల్ కానీ అస్సలు పాడవదు. ఎంత ఫ్రెష్గా తాజాగా మనం తెచ్చుకుంటామో ఎంత స్మెల్ ఫ్లేవర్గా ఉంటాయో అలానే ఉంటాయి. ఏ మాత్రం కూడా పాడవు. వాటి స్మెల్ టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు అన్నమాట. మ్యాక్సిమం మనము సీసాలు వాడడానికి ట్రై చేద్దామండి. ఎవరికి కుదిరినట్టు వాళ్ళు కాస్త సీసాలు ప్రిఫర్ చేయండి, సీసాలు వాడడానికి ట్రై చేయండి. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.